శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక నిమ్మకాయకి ఒక నల్ల దారం చుట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు చదివి మీరు ఎవరికైతే కట్లు వేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ స్థలంలో కానీ లేకపోతే వాళ్ళు చేసే బిజినెస్లు దేంట్లో సరే దీన్ని పడవేసినట్లయితే జీవితంలో మళ్ళీ వాళ్ళు డెవలప్ అనేది లేకుండా క్రమేణా పూర్తిగా వాళ్ళు కుంగిపోవడం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక కట్టు మంత్రం గురించి, వేసే విధానం గురించి, తీసే విధానం గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. దీని గురించి మీకు పూర్తిగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. అయితే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారండి. ఫోన్ చేసి మాకు బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలి గురువుగారు, మేము బిజినెస్లో బాగా సక్సెస్ అవ్వాలి, అదేవిధంగా మాకు మనీ అనేది నిలబడటం లేదు, మేము మనీ బాగా సంపాదించుకోవాలి అని చాలామంది మనీకి సంబంధించి నన్ను చాలామంది అడుగుతున్నారు అనమాట. మనీ అనేది మీకు కరెక్ట్గా నిలబడాలి, అదేవిధంగా మీరు ఏ వ్యాపారం చేసిన బిజినెస్ చేసిన దాంట్లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఇది వచ్చేసి కుబేర్ కార్డు అన్నమాట. ఇది వచ్చేసి కుబేర్ కార్డు. దీని మీద పవర్ఫుల్ ఏంజల్ నెంబర్లు ఉంటాయి చూడండి. ఇవన్నీ ఒక మనీని మీ వైపు అట్రాక్ట్ చేసే కుబేర్ కార్డు అన్నమాట. దీన్ని కుబేర్ కార్డు అంటారు. ఈ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉండిద్ది అన్నమాట. ఈ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉండిద్ది. ఇక్కడ వచ్చేసి మీకు కుబేరుడు యంత్రం ఉండిద్ది, ఈ విధంగా కుబేరుడు మంత్రం ఉండేది. మరి చాలా దీన్ని మీరు ఒక ఏటీఎం కార్డు అనేది మీ పర్సులో పెట్టుకోవడం, దీని పర్సులో కానీ లేకపోతే మీ డబ్బులు పెట్టుకునే దాంట్లో కానీ లేకపోతే దేవుడి పటాల దగ్గర పెట్టుకుని ప్రతిరోజు మీరు పూజ చేస్తున్నట్లయితే మీ బిజినెస్ కానీ ఏదైనా సరే మీకు డెవలప్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇవి వచ్చేసి నేను సొంతగా తయారు చేసి జనం కోసం పంపిస్తున్నాను. మీకు ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఇది మనీ ప్రాబ్లం అండి. చక్కగా ఏటీఎం కార్డు లాగా ఉండిద్ది, చక్కగా పెట్టుకోవచ్చు. ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే ఇది మన మనీ అనేది దీనికి టచ్ అవుతుంది అనమాట. అంటే దీనికి కవర్ ఉండిద్ది, కవర్ తీసేయాలి, దీనికి మనీ టచ్ అవుతుంది. మీరు తీస్తా వేస్తా అంటే ఆటోమేటిక్గా మనీ ఫ్లో అనేది విపరీతంగా జరిగిద్ది అన్నమాట. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు సంప్రదించవచ్చు. అదేవిధంగా మన దగ్గర వశీకరణ యంత్రాలు కానీ, అదేవిధంగా భార్య భర్త కలుసుకోవడం కోసం వశీకరణ యంత్రాలు, బ్లాక్ మ్యాజిక్ నివారణ యంత్రాలు, ధన రాబడి యంత్రాలు, ఇటువంటివన్నీ చాలా ఉండి మీకు ఏది కావాలన్నా సరే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు పూర్తిగా నేను తెలియజేయడం అనేది జరిగిద్ది అన్నమాట. బ్రాస్లెట్ల రూపంలో కావాలంటే బ్రాస్లెట్ రూపంలో ఇస్తాను, లేదు మనకి యంత్రతంత్రాల్లో కావాలంటే ఆ యంత్రతంత్రాల్లో కూడా ఇస్తామన్నమాట. ఆ విధంగా మీరు నన్ను సేకరించినట్లయితే, అంటే వాట్సాప్ ద్వారా సేకరించినట్లయితే మీకు అన్ని విధాలుగా మీకు సహకరించడం అనేది జరిగింది అన్నమాట. అయితే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి గురువుగారు మా మీద కట్లు పడ్డాయండి, అంతకుముందు మా దగ్గర చాలా అంటే నేను ఏమంటారంటే మా మీద ఒంటి మీదకి దేవత వచ్చేదండి అది చెప్పేవాడిని చెబుతూ కొంతమంది ఏమో నాకు అనారోగ్యం బాగోట్లేదండి, కాలు చేయి పడిపోయినట్లుగా ఉంటుందని, కొంతమంది ఏమో మా బిజినెస్లో గ్రోత్ అనేది తగ్గిపోయింది గురువు, అప్పుడు చాలా బాగుండేది, క్రమేణా తగ్గిపోయి శాంతం నేల మట్టం కలుసుకుపోయింది గురువు అని చెబుతున్నారు అనమాట. వీటిల్లో అనేక రకాలైన పద్ధతుల్లో ఒక ప్రయోగం అనేది జరిగిద్దండి. ఎందుకంటే నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ప్రయోగాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయండి. ఒక వ్యక్తి మీద చేయొచ్చు, అంటే ఒక పాడి పంటల మీద చేయొచ్చు, ఒక ఇంటి మీద చేయొచ్చు, ఒక వాహనాల మీద చేయొచ్చు, మీరు చేసే బిజినెస్ మీద చేయొచ్చు. ఈ విధంగా దేనికి ఉద్దేశించి చేస్తారో అది డెవలప్ అవ్వకుండా ఉండిపోవడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ది ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అంటారు. మంత్రతంత్రాలతో మన చేతులకు ఏదైనా సరే స్వాధీనం చేసుకోవచ్చు అన్నమాట అటువంటిది. అయితే ఈరోజు మీకు నేను తెలిసేది ఈ వీడియోలో ఏంటంటే, ఒక వ్యక్తిని మనం ఏ విధంగా కట్లు వేయాలి అనే దాని గురించి. కట్లు వేయడం కోసం చాలామంది ఏం చేస్తారంటే కొన్ని పద్ధతులు, అనేక రకాల పద్ధతులు చేస్తారు. కొంతమంది బొమ్మను తయారు చేస్తారు, తీసేసి ఒక చేత పెట్టి మళ్ళీ మేకులు గుచ్చటాలు ఇది చేసి మంత్రతంత్రాలతో దానికి అమావాస్యకి పౌర్ణానికి వాళ్ళు ఏంటంటే ఇంకా శక్తిని ఇస్తూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా విద్య ఉన్నవాడు ఏం చేస్తారంటే ఇటువంటి ఏం చేయకుండా ఒక నిమ్మకాయ లాంటివి తీసుకొని ఒక నల్లని దారం తీసుకొని దీనికి అతని పేరుతో మంత్రం అనేది ఉండిద్ది అన్నమాట. మొత్తం కట్టేసేది. ఆ కట్టు అనేది చక్కగా చదువుతూ దీనికి చుట్టేసేస్తుంటాడు. దారాన్ని చుట్టి దీన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ స్థలంలో వేసినా సరే, లేకపోతే వాళ్ళ వాహనాలన్న దేని గురించి అయితే వాళ్ళ ఇంట్లో వేసినా సరే ఆటోమేటిక్గా వాళ్ళకి కట్లు పడిపోతాయి అన్నమాట. కట్లు పడిపోవడం అంటే దీన్ని చేతబడి అంటారు. కట్లను చేతబడి అని ఒకటే, కాకపోతే దీన్ని సపరేట్ ఉంటుంది కదా, డివైడ్ ఉండేది. మన చేతబడి అనేది అన్నిటికీ ఉపయోగించింది. కానీ కట్ అనేది ఏంటంటే ఒక ప్రయోగం మన డెవలప్ అవ్వకుండా ఎక్కడికి మన బందోబస్తు చేస్తారన్నమాట. అటు విధంగా ఇది అనేక రకాలు ఇస్తుంది. దీంట్లో కొబ్బరికాయతో కూడా చేస్తారు. కొబ్బరికాయ అయినా సరే అనేక రకాలు ఉంటాయండి. మనం శ్మశానాలకు వెళ్ళి చేతబడిలో కూర్చొని చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ నిమ్మకాయకు మంత్రంతో దారం చుట్టి తీసుకెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, ఇసిరెత్తి చాలు ఇంట్లో ఆటోమేటిక్గా ఇల్లు గలంత అయిపోయింది, ఎక్కడెక్కడ ధ్వంసం అయిపోయింది అన్నమాట. అదేవిధంగా ఒక వ్యక్తి మీద కూడా మనం జీవితాంతం పైకి లేకుండా చేయొచ్చు. ఇన్ని నెలల కంటే నెలలు చేయొచ్చు, సంవత్సరాల కంటే సంవత్సరాలు చేయొచ్చు, 3 నెలల దాకా మా కాలు చేయి పడిపోవచ్చు.
లేకపోతే ఒక 6 నెలల కాలు చేయి పడిపోవచ్చు, లేదా సంవత్సరం అటు జీవితాంతం ఈ విధంగా కూడా ఒక వ్యక్తికి కట్లు వేయవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా జరిగిపోతే. కాకపోతే ఏంటంటే ఇటువంటి చేసేవాళ్ళు అనేవి మంత్ర విద్య నేర్చుకున్న వ్యక్తులు తప్ప విడిగా ఉన్నవాళ్ళు చేయలేరు అన్నమాట. వెళ్ళటం పద్మవ్యూహం లాంటిది అన్నమాట. లోనికి వెళ్ళినప్పుడు బయటకు రావడం కూడా తెలిసి ఉండాలి. అదేవిధంగా మనం కట్టు వేసినప్పుడు దాన్ని తీసే విధానం కూడా తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి అన్ని విధాలుగా ఉంటుంది. ఈ విధంగా నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అయితే నేను మంత్రం అనేది మటుకు నేను ఇవ్వనండి. ఎందుకంటే ఇవి ప్రాణాలతో కూడుకున్నవి కాబట్టి. మీకు ఒకవేళ నాకు చాలా ఇంపార్టెంట్ అనుకోండి, నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. చక్కగా నేను ఆ నెంబర్ అనేది మీకు తెలియజేయడం జరిగింది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను నీకు ఇచ్చాను అనుకో, ఇక్కడ ఏం జరిగిద్దంటే ఆటోమేటిక్గా దాన్ని కొంతమంది చెడుకు ఉపయోగించుకుంటారు అన్నమాట. అట్లా కాకుండా నేనేం చేస్తానంటే నేను దాని గురించి వివరంగా తెలుసుకొని ఇస్తాను. కాకపోతే ఇక్కడ మీరు ఏం జరిగిద్దంటే దాన్ని కట్టు వేసే మంత్రం మటుకి ఇవ్వనమాట, కట్టు విప్పే మంత్రం ఇస్తాను, తీసుకోండి. ఎందుకంటే ఏదో ఒకటి తెలిసి ఉండాలి కదా, అది కూడా తెలియకపోతే మళ్ళీ నాకు తెలియదు కావాలని మీరు అనుకుంటారు. కాబట్టి కట్టు విప్పే మంత్రం వచ్చేసి ఎట్లా ఉండిద్దంటే, దీన్ని ఏం లేదండి, ఎవరు కట్లు వేసారు అనుకుంటారో వాళ్ళకి ఏం చేస్తారు, ఆ వ్యక్తిని కింద కూర్చోబెట్టేసి ఆ వ్యక్తికి 8 పక్కల 8 నిమ్మకాయలు పెట్టాలంటే మనకి 8 దిక్కులు ఉంటాయి అన్నమాట. 8 దిక్కుల నిమ్మకాయ పెట్టాలి. ఆ నిమ్మకాయలు పెట్టేసి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక్కో నిమ్మకాయ మీద ఈ యొక్క మంత్రం చదువుతూ ఆ యొక్క నిమ్మకాయ మనం కోసేసి దిగదుడిసి పడేస్తున్నారు అన్నమాట. ఆ విధంగా మనం చేసినట్లయితే వాళ్ళ మీద ఉన్న కట్లు అనేది పూర్తిగా విడిపోవడం అనేది జరిగింది అన్నమాట. అదేవిధంగా మంత్రకట్టు అనేది ఏ విధంగా వేయాలి చెప్పే కదా, ఒక దారం తీసుకొని దీనికి మంత్రాన్ని చదువుతూ ఆటోమేటిక్గా ఇసిరేసినట్లయితే సరిపోయింది అన్నమాట. ఒకవేళ మనం వాళ్ళ స్థలంలో వేయలేమండి, వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు, దానికి వేరే కట్లు ఉంటాయి అన్నమాట. అది చేసే పద్ధతి వేరేగా ఉండేది అన్నమాట. ఇదొక పద్ధతి, దానికి సపరేట్ పద్ధతులు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చేయవచ్చు. అయితే ఇది విప్పే మంత్రం వచ్చేసి ఓం జూమ్ హూం బం ప్రళయకాల భైరవాయ భూత ప్రేత పిశాచటనాయ ఓం ప్రళయకాల మేఘాకార ప్రజ్వాంత రూప మమ బంధన్ ఫట్ ఫట్ చింది మమ రక్ష స్వాహ. ఇది వచ్చేసి చదువుతూ ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మనం కోసి దిగదుడిసి పక్కన వేస్తున్నారు అనమాట. ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళ మీద ఉన్న కట్లు అయినా సరే విడిపోవడం జరిగింది అనమాట. దీన్ని కూడా సిద్ధిపూర్వకంగా తీసుకోవాలి. అది కూడా మీకు ఏ విధంగా ఇవ్వాలనేది నేను చెబుతాను. ఆ విధంగా అయితే మీకు ఫలించింది అనమాట. కట్టు వేసే విధంగా మంత్రం అయితే ఇవ్వనమాట. కాబట్టి మీకు ఎవరైనా సరే మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు నేను ఆటోమేటిక్గా ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఈ వీడియోలో మీకు ఇంకో పవర్ఫుల్ ఒక ఏంజల్ నెంబర్ చెబుతామన్నమాట. ఎవరైతే మీరు డబ్బులు ఇచ్చున్నారో వాళ్ళకి ఆ డబ్బులు మీకు తిరిగి రావడం కోసం మీరు చాలామంది బాధపడుతుంటారు అనమాట. ఆ డబ్బులు మాకు రావట్లేదు ఇసుకుంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క నెంబర్ని మీరు ప్రతిరోజు చదువుకోవాలి. 585 నెంబర్. ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలనుకుంటారో వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేసారు. ఎగ్జాంపుల్కి మీకేం చెప్పంటే శివ నాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి శివ నాకు డబ్బులు ఇచ్చేసినందుకు శివ నాకు డబ్బులు ఇచ్చేసాడు, అందుకు ఏంజల్ నెంబర్కి 585కి హృదయపూర్వక కృతజ్ఞతలు, 585కి హృదయపూర్వక కృతజ్ఞతలు, 585కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విధంగా మనసులో నెంబర్ చదువుకోవడం 585 ఏదైతే చదువుకుంటాం ఆటోమేటిక్గా కొన్ని రోజులు అతను డబ్బులు తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం జరిగింది. చాలా పవర్ఫుల్ అనమాట. అయితే అదేవిధంగా ఇది కట్లు అనేది చూద్దామన్నమాట. మీకు అర్థమై ఉండవచ్చు. కొత్త వాళ్ళు వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.